తమ ప్రభుత్వ హయాంలో గోదావరి బ్యారేజీల్లో నీళ్లు ఎలా ఉండేనో ప్రజలకు తెలుసన్నారు కేసీఆర్. పాలమూరులో కూర్చివేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తారన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండెనో, గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినరో యావత్తు ప్రజానీకానికి తెలుసు. ఎన్ని కూర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోతల పథకం ఎక్కడ పోయింది? కుర్చీ 10 ఏళ్ళకి వెళ్ళి ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు 10 సంవత్సరాలు అవుతుంది. 82,000 ఎకరాలు నీళ్లు బారాలి. ఇలా 20,000 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పారు. ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినావా? ఏం అంకితం చేసినావు? ఎల్పా నీవు ఆడికి పోతా అంటే నాకు మెడిగడ్డ కాడి పాలమూరు కాడి పోదాంపా. నువ్వు తలకిన తపస్సు చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు.